Hello friends, welcome back to our YouTube channel Movie Crackers. ఈరోజు మన రివ్యూ అయ్యే మూవీ సిరాయ్ స్టారింగ్ విక్రమ్ ప్రభు, డైరెక్టెడ్ బై సురేష్ రాజ్ కుమారి. సిరాయ్ ఒక వెరీ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో వచ్చిన సినిమా. ఈ మూవీ యూజువల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయకుండా ప్యూర్గా స్టోరీ అండ్ ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక పోలీస్ ఒక క్రిమినల్ని కోర్టు వరకు ఎస్కార్ట్ చేస్తాడు. ఆ జర్నీలో వాళ్ళిద్దరి మధ్యన జరిగే ఇంటరాక్షన్స్ అండ్ ఆ తర్వాత జరిగే చైన్ ఆఫ్ ఈవెంట్స్ మీద ఈ మూవీ బేస్ అయి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయని కానీ కొన్ని వచ్చాయి, బట్ వాటన్నిటిలోకి సిరాయ్ అనే మూవీ స్టాండర్డ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ గ్రిప్పింగ్ నరేషన్. ఈ మూవీలో చాలా పవర్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అక్యూజ్డ్ కనుక పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంటే ఆ బ్లేమ్ అంతా పోలీసుల మీద పడుతుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్లో వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో వాళ్ళు అక్యూజ్ని షూట్ చేస్తే మళ్ళీ బ్లేమ్ అంతా పోలీసుల మీద పడుతుంది. ఈ విధంగా వాళ్ళు లైఫ్లో ఫేస్ చేసే ప్రెషర్ని అయితేనేంటి, ఇన్సల్ట్స్ అయితేనేంటి, మెంటల్ స్ట్రెస్ని అయితేనేంటి మూవీలో చాలా రియలిస్టిక్గా అండ్ రాగా చూపించారు. అండ్ ఈ మూవీలో ఇంకో సీన్ ఉంటుంది, అది బేసిక్గా రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఒక ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్స్కి మధ్య జరుగుతుంది. ఆ సీన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది స్టాండ్ అవుట్ సీన్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీలో ఇంకో బ్యూటీ ఏంటంటే ద లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ దే టుక్. అంటే ఇప్పుడు మనకి చాలా మూవీస్లో ఒక క్రిమినల్ని కోర్టుకి తీసుకెళ్లారంటే డైరెక్ట్గా జడ్జి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు కట్ చేస్తే. బట్ ఈ మూవీలో ఒక అక్యూజ్ని కోర్టుకి తీసుకెళ్ళాక అక్కడ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్, అంటే ఒక అక్యూజ్ని స్టేషన్ నుంచి తీసుకొచ్చినప్పుడు, జైలు నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడ పాస్పోర్ట్ అనేది తీసుకుంటారంట. అది మళ్ళీ ఇక్కడికి వచ్చాక కోర్టులో సబ్మిట్ చేస్తారంట జడ్జికి. ఇలాంటి డీటెయిల్డ్ థింగ్స్ అన్నీ ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇక పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే విక్రమ్ ప్రభు యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. ఈ రోల్కి ఆయన చాలా యాప్ట్గా సెట్ అయ్యారు అండ్ మూవీలో చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. పర్టికులర్గా ఈ సైలెంట్ రియాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ మూమెంట్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తాయి. అండ్ ఈ క్యారెక్టర్కి చాలా మెచ్యూరిటీతో కూడుకున్న క్యారెక్టర్ అనమాట ఇది. సో ఈ క్యారెక్టర్ ఏమాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయకపోయినా మూవీ అంతా కనెక్ట్ అవ్వదు. కానీ మూవీలో ఈ క్యారెక్టర్లో విక్రమ్ ప్రభు గారు చాలా బాగా యాప్ట్గా సెట్ అయ్యారు అండ్ హీ నెయిల్డ్ ఇట్. అండ్ బీయింగ్ ఏ టాలెంటెడ్ యాక్టర్ అండ్ కమింగ్ ఫ్రమ్ సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, నాకు ఎందుకు ఈయనకు రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు అనిపిస్తుంది. డెఫినెట్గా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ కాలీవుడ్. మూవీలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అబ్దుల్ రాఫ్ ప్లేడ్ క్రిమినల్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. ఇది ఇతనికి డెబ్యూటెంట్ మూవీ అంట. ఆ అబ్బాయి కూడా ఆ పర్టికులర్ క్రిమినల్ క్యారెక్టర్కి చాలా యాప్ట్గా సెట్ అయ్యాడు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఒకలా ఉంటాడు, జైల్లో ఒకలా ఉంటాడు. ఆ వేరియేషన్స్ కూడా బాగా చూపించారు. అండ్ ఆ అబ్బాయి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆ అబ్బాయి లవర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా యాప్ట్గా సెట్ అయింది. ఓవరాల్గా సిరాయ్ ఒక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ స్టోరీతో, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో, పవర్ఫుల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ సీన్స్తో మనకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కంటెంట్ డ్రివెన్ సినిమాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి, రొటీన్స్ కమర్షియల్ మూవీస్ కాకుండా ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చూడాలనుకునే వాళ్ళకి సిరాయ్ ఈజ్ ఏ మస్ట్ వాచ్. క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.75/5. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్ సైనింగ్ ఆఫ్.